హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హ్యారీ వ్లాగ్స్ యూకి. నేను అసలు పోయిన నెల రెండు వీడియోలు అయితే రిలీజ్ చేశాను. అసలు ఎంత ట్రై చేస్తున్నా రిలీజ్ చేయాలి, నెలకి 4 వారానికి ఒకటి అని చెప్పి. కానీ అసలు టైం ఉండట్లే. మళ్ళీ నాకు నైట్ షిఫ్ట్లు స్టార్ట్ అయినాయి. నైట్ షిఫ్ట్ చేసి వచ్చి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసి అంత టైం అసలే ఉండట్లేదు. ఇవాళ కూడా నైట్ డ్యూటీ ఆఫ్ ఉన్నింది. సో అందుకే సరే షూట్ చేద్దాం, అసలు అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది కదా అని చేసుకున్నాం. ఇంకా ఇదైతే నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్కి వెళ్ళేసి వచ్చామంటే అసలు ఏం పని చేయలేం కదా. ఇంట్లో బట్టలు ఎక్కడికక్కడ బట్టలు వాషింగ్ చేసేటివి, ఇల్లు క్లీన్ చేసుకునేది, ఇంకా కిచెన్ అక్కడ అన్నీ ఉంటాయి. అవన్నీ ఒకటి తర్వాత ఒకటి క్లీన్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ అయితే బట్టలకు వచ్చాను. అవైతే మొత్తం చేసేసి వాషింగ్ మిషన్ అయితే దాని పని చేసింది, కానీ నేను వాటిని మడత పెట్టడానికి నాకు తెలిసి 1 వారం పడుతుంది కావచ్చు. దాని పని అయితే ముందు చేస్తుంది, కానీ నా పని అయితే నేను లాస్ట్కే చేస్తాను. ఇంకా బట్టల పని అయితే అయిపోయింది ఆ రోజు. ఇంకా తర్వాత క్లీనింగ్ కూడా వాక్యూమ్ చేసేది అని తర్వాత నెక్స్ట్ చేసుకున్నాం. ఇంకా హ్యారీకి అయితే ఆ రోజు వాడికి మామిడిపండు అసలు తింటాడు లేదు, అంటే తిన్నాడు ఆల్రెడీ, కాకపోతే కొంచెం పెట్టినా తిన్నాడు సాయంత్రంగా. ఇంకా నైట్ అయితే వాడికి నేను ఇంకా ఫుడ్ రోజు ఇక రసం కానీ, ఇంకా పప్పు, క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్ అలాగా ఒక్కో రోజు ఒక్కోటి అయితే తింటున్నాడు. ఓకే, బాయిల్డ్ ఎగ్ కూడా పెడుతున్నాం, తింటా ఉన్నాడు. ఆ రోజు వాడికి నేను పప్పు చేశాను, పప్పు చేస్తే తిన్నాడు. ఓకే, వాడికి బాగా ఆకలైనట్టు అనిపించింది. ఇంకా ఫాస్ట్గానే తింటాడు, అంత ఏం లేదు. కాకపోతే చైర్లోనే కూర్చోబెట్టి తినిపిస్తాను, ఎందుకంటే ఎత్తుకొని తినిపించాలంటే నాకు చెయ్యి బాగా నొప్పి వస్తుంది. అందుకే ఏ బాధ లేకుండా కూర్చోబెట్టి తినిపించామంటే చక్కగా కూర్చొని తింటాడు కదా అని చెప్పి చైర్లోనే కూర్చోబెట్టి తినిపించేస్తా. ఇంకా ఫుడ్ అయిన తర్వాత వాడిని ఫ్రెష్ అప్ చేసి తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి కొద్దిసేపు ఆడిపిస్తాను. కొద్దిసేపు ఆడిపించిన తర్వాత ఇక పాపం అసలు నేను నైట్ షిఫ్ట్కి వెళ్తే కూడా బాగా ఆడుకుంటూ ఉన్నాడు. మంచిగా ఆడుకొని నైట్ 9:30 అట్లకంతా పడుకునేస్తాడు. పాలు కూడా తాగుతాడు. నేను ఉంటే నాతోటి బ్రెస్ట్ ఫీడే తీసుకుంటాడు. కాకపోతే నేను షిఫ్ట్కి పోతే పాలని పంప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెడితే మా ఆయన అయితే ఇంకా హ్యారీ నిద్ర లేచినప్పుడు నైటు ఫ్రిడ్జ్లోంచి తీసి కొంచెం వాటిని గోరువెచ్చని నీళ్ళల్లో వేసి అయితే తాగిపిస్తాడు ఇంకా. సో ఇంకా వాటిదైతే ఫుడ్ అయిపోయింది, ఇంకా తిన్నాము. ఆ రోజు నైట్ ఆఫ్ కదా, ఇంకా వాడికి రోజు ఆ టైంకి అయితే డ్యూటీకి వెళ్ళిపోయేది. కాకపోతే వాడితో ఉండేవారికి మళ్ళీ ఇక్కడ వదిలేసిపోతానని అసలే వదలట్లేను, నాతో వెనకాలే తిరిగేది. అయినా కానీ తొందరగా దేనికైనా కూడా తొందరగానే అడ్జస్ట్ అవుతున్నాడు పాపం వాడైతే. ఇంకా అది హెల్మెట్ వాడికి, ఎందుకంటే దెబ్బలు వెనక పడ్డప్పుడు ముందు పడ్డప్పుడు తల ఏమన్నా తగులుతుందేమో, నొప్పి అవుతుంది కదా, ఎందుకులే ఈ బాధ అని చెప్పి వాడికి అమెజాన్లో అది హెల్మెట్ ఆర్డర్ పెట్టాను నేను. ఫస్ట్ ఒకటి పెట్టా 450 అని చెప్పి, అది సరిగ్గా పనిచేయలేదు, అది రిటర్న్ చేసేసాను. మళ్ళీ ఇది 7 పౌండ్లు అంటే 800 ఏమో అట్లా పడ్డది. అది పెడితే ఓకే, అది మంచిగానే ఉంది. ఇంకా ఇవి హ్యారీ బట్టలే, ఇది కూడా లాండ్రీ అయిపోయింది. వాడు బట్టలన్నీ తీస్తే అన్నీ కింద వేసేసాడు. ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసుకొని హాల్ అంతా నీట్గా సర్దుకొని, ఇంకా నేను కూడా ఆ రోజు ఫుడ్ తినలేదు, ఎందుకో లంచ్ చేసి పడుకున్నా, అంత ఆకలి కాలే. మా ఆయనకి చెప్పిన అసలు పిజ్జా ఇది బర్గర్ తెమ్మని చెప్పా. మెక్డీ నుంచి ఒకటి ఉంటుంది ఫిలెట్ ఫిష్ అని, ఇంకా చికెన్ బర్గర్ ఒకటి తెమ్మంటే లేదు కేఎఫ్సీ చికెన్ తెస్తా అని చెప్పి కేఎఫ్సీ చికెన్ తెచ్చారు. తర్వాత తిన్నాను, కాకపోతే అది లాస్ట్కి వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లో కొంచెం పని ఉంటే అది కూడా చేసేసుకున్నాను. ఇంకా హ్యారీ అయితే ఒకటి తర్వాత ఒకటి నాకు అందిస్తూ ఉన్నాడు. ఇంకా నెట్ఫ్లిక్స్లో ఆ సినిమా ఏదో ఉంది కదా, ఆ సినిమా చూద్దాంలే, అది 4 రోజుల నుంచి చూస్తాను, కొంచెం హాఫ్ అన్ అవర్. ఇంకా వాడి ఫుడ్ అయితే అయిపోయింది. ఇంకా కొద్దిసేపు ఆడుకుందాం కదా అని చెప్పి కొద్దిసేపు ఆడుకున్నాం ఇద్దరము. మా వాడికైతే ఎన్ని బొమ్మలు, అంటే ఎక్కువ నేను కొనలేదు, ఇంకా అక్షరకి అంచుకున్న బొమ్మలే ఎక్కువ ఆడుకున్నాడు. ఈ ఒక్కటి తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న, కలర్స్ తోటి ఇట్లా రింగ్స్ వేసేది. అసలు వాడికైతే ఆ బొమ్మల మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. స్పూన్లు, గంటెలు, కిచెన్లోకి వస్తే ప్లేట్లు, వాటి మీద ఇంట్రెస్ట్. ఇంకా అసలు బొమ్మల మీద అసలు ఇంట్రెస్టే లేదు. ఇంకా ఈ వీడియో రికార్డింగ్ కూడా నైట్ షిఫ్ట్లోంచే రికార్డ్ చేస్తున్నా కూర్చొని, అందుకే బాగా నిద్ర వస్తుంది, ఆవలించకుండా రికార్డ్ చేస్తూ ఉన్నా. అసలు
ఇంకా నోట్లో ఏదొస్తే అది పెట్టి కొరకడమే. వాడికి ఏదైనా గట్టిగా తగులితే ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు టీతింగ్ ఉంటది కదా! పళ్ళన్నీ వస్తా ఉంటాయి. బాగా దురద పెడతది. అందుకే వాళ్ళకి ఏది చూసినా కూడా వెంటనే నోట్లో పెట్టి కొరకాలన్నట్టు అనిపిస్తది. ఇంకా సో ఏది దొరికితే అది తీసి నోట్లో పెట్టుకుంటాడు. ఇంకా వాడి ఇష్ట ప్రకారం వాడు ఆడుకుంటాడు. ఎంతసేపు లేచి నిలబడడానికే ట్రై చేస్తున్నాడు. ఎక్కడ ఏముంటాయి అని. ఇంకా లాస్ట్ అయిపోయింది ఇక. ఇంక వాడికి బెడ్ టైమ్ అవుతుంది. సో అందుకే వాడు బ్రష్ చేసుకుంటాడు రోజు. అమెజాన్‌లోనే ఆర్డర్ చేశా ఇది కూడా. యాక్చువల్లీ వాడికి ఇది 6-7 మంత్స్ ఉన్నప్పుడే వాడాలి బ్రష్. కాకపోతే అది గట్టిగా ఉందేమో అని చెప్పి నేను ఇది వాడుతున్నా. కానీ దీంతో సిలికాన్ లాగా ఉంటుంది ఇది. కానీ ఇది వాడేది కాదు. మామూలుదే వాడొచ్చు ఈ పిల్లలకి. కాకపోతే నేను వేస్ట్ అయిపోతుంది 3 బ్రష్‌లు ఆర్డర్ పెట్టాను కదా అని చెప్పి దాంతోనే బ్రష్ చేస్తున్నా. తర్వాత బ్రషింగ్ అయిన తర్వాత పైకైతే వచ్చేసాం రూమ్‌లోకి. రూమ్‌లోకి వస్తే కొద్దిసేపు మళ్ళీ రూమ్‌లో కొద్దిసేపు ఆడతాడు. అటు ఇటు తిరుగుతా. ఎందుకంటే వాడిని నేను బెడ్ మీద అసలు ఒక్క నిమిషం పడుకోబెట్టి ఏదైనా పని చేసుకునేటట్టు అసలే లేదు. ఎందుకంటే వెంటనే వచ్చి కింద పడతాడు. ఆల్రెడీ ఒకసారి అట్లనే కింద పడి పాపం దెబ్బ తగిలింది. కాకపోతే ఏం కాలేదు. అందుకని కిందనే వదిలేస్తా. వాడి ఇష్ట ప్రకారం ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా ఏమైనా బట్టలు చేంజ్ చేద్దామన్నా, ఏమైనా ప్యాడ్ చేంజ్ చేద్దామన్నా అస్సలు మనకి ఛాన్సే లేదు. వాడికి ఏదో ఒకటి డైవర్ట్ చేసి చేంజ్ చేయాలి. కానీ నాన్నడైతే ఆల్మోస్ట్ వాడు బెటరే. కొంచెం మాట వింటాడు. చేంజ్ చేసిన తర్వాత ఇంకా నైట్ డ్రెస్సులు వేసి కొద్దిసేపు వాడికి మళ్ళీ కొద్దిసేపు బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేసి మళ్ళీ కొద్దిసేపు స్టోరీ ఒక్కొక్కసారి చెప్తాను, ఒక్కొక్కసారి చెప్పను. పడుకోబెట్టడమే. సో వీడియో అయితే ఎలా ఉందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. బాయ్.